హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వ్లాగ్ అయితే ఇంకా పొద్దునుంచి నైట్ వరకు రొటీన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా పొద్దున్నే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే రాగి జావా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ అయితే హాట్ వాటర్ తీసుకున్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసేసాను. సో అంటే బ్రేక్ఫాస్ట్ అంటే అందరూ బ్రేక్ఫాస్ట్ ఇదేం చేయరు. సో మా ఇంట్లో నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను అన్నమాట. ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ రాగి జావా. సో చాలా సింపుల్గా, అంటే చాలామందికి నచ్చదు కదా రాగి జావా, ఎలా వస్తుందో ఏంటిది అని అనుకుంటారు. హెల్త్కి మంచిదైనవి ఏవి కూడా మనకి టేస్ట్కి రావు. మనకి హెల్త్ బాగుండాలి, మనం కొంచెం ముందు జనరేషన్ వాళ్ళది మనం తిన్నట్టయితే కొంచెం హెల్తీగా ఉంటామని ఒక హోప్ అన్నమాట. అండ్ అట్లానే మనకి బ్యాక్ పెయిన్ కానివ్వండి, బాడీ పెయిన్స్ కానివ్వండి, కొంచెం అనీజీగా ఉన్నట్టయితే మనం రాగి జావాని ఎవ్రీడే మార్నింగ్ మనం తీసుకున్నట్టయితే బ్రేక్ఫాస్ట్లోకి మంచిగా హెల్తీగా ఉంటాము. అండ్ మనకి బాడీ కూడా చాలా ఫిట్గా ఉంటుంది అనమాట. సో నేనైతే మ్యాక్సిమం సండే తప్పితే రోజు కూడా బ్రేక్ఫాస్ట్ నేను రాగి జావనే తీసుకుంటాను. వీక్లీ 4 times or 5 times అయితే నేను ఇదే తీసుకుంటాను అనమాట. ఖచ్చితంగా మీరు మీ టైం తీసుకొని మీకు వీలవుతే చేసుకొని తాగండి. అండ్ నేను ఒక పక్క వంట చేస్తున్నా అండ్ ఒక పక్క రాగి జావ పెట్టిన, అటు ఇటు చూసేలోపు మొత్తం ఉలికిపోయిందనమాట. అండ్ ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్, అండ్ అందులోకి నేను కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటాను. నాకు కూడా రాగి జావ అంటే చాలా ఇదన్నమాట, తాగాలంటే బద్ధకం. ఎందుకంటే అంటే కొంచెం బాగా రాదు కదా, అయినా సరే హెల్త్ కోసం కంపల్సరీగా తాగాలి. అలా టేస్ట్గా ఉండాలి, మనకి మంచిగా ఉండాలంటే కొంచెం పెరుగు లేదా లెమన్ వేసుకొని తాగండి, బాగుంటుంది. ఇప్పుడు నేనైతే తాగేస్తున్నాను అండ్ టీవీ చూస్తూ ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, పనులన్నీ కూడా కంప్లీట్ చేసిన. అండ్ ఇక్కడ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ మిల్క్ జ్యూస్ అయితే చేస్తున్నాను అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఎమ్మీ అన్నమాట. డ్రై ఫ్రూట్ జ్యూస్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో అనేది షేర్ చేస్తా, ఒక్కసారైనా ట్రై చేయండి. పిల్లలు అయితే ఎమ్మీగా తాగేస్తారు, మస్తు ఇష్టపడతారు అనమాట పిల్లలు అయితే. సో నేను ఎట్లా ప్రిపేర్ చేసుకున్నా షేర్ చేస్తాను. అండ్ ఖర్జూరాలు ఒక 2-3 తీసుకున్నా, అండ్ కాజులు, బాదంలు, అండ్ ఒక 2-3 గ్లాసుల పాలు. వీటిని మనము ఒక 5-6 గంటలు అయితే నానబెట్టాలన్నమాట. అంటే మీరు ఆఫ్టర్నూన్ టైంలో చల్లగా తాగాలనుకునే వాళ్ళైతే పొద్దున్న నానబెట్టుకోండి, లేదంటే నైట్ నానబెట్టుకొని పొద్దున వేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే ఒక 5-6 గంటలు నానబెట్టిన తర్వాత వచ్చేసి ఇంకా బనానా యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 బనానాస్ తీసుకున్నాను. 2 బనానాస్ తీసుకొని ఇంకా కట్ చేసేసుకొని అందులో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట, అంతే. ఇందులో మీరు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి హెల్తీగా కొంచెం లావు కావాలి అని అనుకునే వాళ్ళు, కానీ పిల్లలకి మంచిగా చేసి ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఇది చేసి ఇవ్వండి, బాగుంటుంది అనమాట. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చెప్తా నేనైతే. అండ్ ఆఫ్టర్నూన్ టైంలో ఈ సమ్మర్లో మనము బెస్ట్ జ్యూస్ అని చెప్పొచ్చు. బాదం మిల్క్ లాగా కొంచెం చాలా బాగుస్తుంది అనమాట, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇందులో షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఖర్జూరాలు యాడ్ చేసాం కదా. సో దానికి మనకి ఇంకా స్వీట్గా ఉంటుంది. అండ్ నేను ఒక 2 స్పూన్లు నేను తేనె వేసుకున్నాను స్వీట్నెస్ కోసం. ఆల్రెడీ మనకి ఖర్జూరాలనే ఎక్కువ స్వీట్ ఉంటుంది అండ్ బనానా కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి మనకి షుగర్ అవసరం లేదు. ఎక్కువ మాకు ఇంకా స్వీట్ కావాలంటే ఖర్జూరాలు ఎక్కువ వేసుకోండి, కానీ షుగర్ అస్సలు యాడ్ చేసుకోకండి, ఇట్లానే మంచిగా వస్తుంది అనమాట. ఇంకా అట్లాగే మీకు కూల్ కావాలంటే అంటే మనం మిక్సీ పట్టేసుకొని తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 10 minutes తర్వాత తాగితే మంచిగా కూల్గా అయిపోతుంది. మళ్ళీ మనకి అంటే తాగడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అండ్ హెల్త్కి కూడా మంచిదన్నమాట. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ అట్లా చేసేసి మంచిగా తాగి ఫ్రెష్ అయిన తర్వాత ఇక నైట్ డిన్నర్లోకి అయితే మటన్ కర్రీ చేస్తున్నాను. నార్మల్ మటన్ కర్రీ కాదు, కాజు మటన్ చేస్తున్నా. నేను రోజు చేసుకునే మటన్ కర్రీలా కాకుండా ఇది చాలా స్పెషల్ అనమాట, చాలా బాగుంటుంది.
ఒక్కసారైనా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మటన్ని మంచిగా కలిపేసుకొని కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత అందులో టేస్ట్కి సరిపడంత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకొని కొంచెం కస్తూరి మేతి, కొత్తిమీర, అలాగే ధనియా పౌడర్, మటన్ మసాలా వేసి ఒక అంటే సగం చెంబు నూనె కూడా యాడ్ చేసేసి మంచిగా కలుపుకొని ఒక అర్ధగంట సేపు లేదా టైం లేకపోతే ఒక 15 మినిట్స్ ఇట్లా మంచిగా ముక్కలకి ఉప్పు కారం మంచి తగిలిగెట్టు అట్లా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలా. మనం కస్తూరి మేతి వేయడం వల్ల ఇందులో టేస్ట్ అనేది ఎమ్మిగా ఉంటుంది. అండ్ కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి, ఫ్లేవర్ కోసం మస్తు టేస్ట్ వస్తుంది. అండ్ నార్మల్ కర్రీ కన్నా ఈ కాజు మటన్ అయితే మస్తు ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఇంకా అందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ కొబ్బరి ముక్కలు, ధనియాలు, చెక్క, లవంగ, కాజులు, వెల్లుల్లిపాయలు, అలాగే అల్లము, బిర్యానీ ఆకు, ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా ఫ్రై చేసుకొని తీసేస్తే పచ్చివాసన పోదు. అండ్ మంచిగా అంటే కొంచెం ఆయిల్ వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలా. ఇట్లా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇట్లా మంచిగా మిక్సీ పట్టేసుకొని మనకి సరిపడంత ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని కుక్కర్లోనే చేసుకోవాలి. ఎందుకంటే మటన్ కదా తొందరగా కుక్ అవ్వదు. అండ్ కుక్కర్లో ఇంకా మనం వేసేసుకొని ఇందాక మొత్తం అన్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా, మసాలా కూడా యాడ్ చేసేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు అంటే మసాలాని మంచిగా వేయించుకున్న తర్వాత మనం మటన్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇట్లా వేసేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అంటే నార్మల్గా కలిపి వాటర్ పోసి మూత పెట్టేస్తాం కదా, అట్లా కాదనమాట. చాలాసేపు కలిపి ఒక 10 మినిట్స్ మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనం పైనుండి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలా. లేదంటే మనం పట్టుకున్న మసాలా వాటర్ ఉంటాయి కదా, ఆ మసాలా వాటరే పోసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 3 విజిల్ తర్వాత మంచిగా కలుపుకొని పైనుండి కాజు ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీరని పైనుంచి గార్నిష్ చేసేసుకొని మంచిగా ఎమ్మిగా జొన్న రొట్టె లేదా చపాతి, మీరు నార్మల్గా ఇవి 2 చేసుకోకున్నా కూడా వేడి అన్నంలోకి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు లాంగ్ వీడియోలో ఎలా ప్రాసెస్ తెలియలేదు అనుకునే వాళ్ళు షార్ట్ వీడియో కూడా ఉంది, ఒకసారి మన షార్ట్ వీడియోలో చెక్ చేయండి. చాలా బాగుంటుంది కర్రీ మాత్రం వేరే లెవెల్. సండే రోజు హ్యాపీగా చేసుకొని తినండి, మస్తు ఎమ్మిగా ఉంటుంది. అలాగే ఇంకెలా చేస్తే బాగుంటుంది కర్రీ అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎట్లా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను చేస్తానన్నమాట. మీరు కామెంట్ చేసి ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్తే. అండ్ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ బొబ్బరికాయ కర్రీ వండుతున్నాను. చాలా సింపుల్గా చేసినాను. అండ్ ఈ కర్రీ వచ్చేసి నేను మార్నింగ్ ప్రిపేర్ చేసిన కర్రీ అనమాట. సో అది అంతకుముందు వీడియోస్ అటు ఇటు అయినాయి అనమాట ఎడిటింగ్ చేసేటప్పుడు. సో ఇది మార్నింగ్ చేసిన బొబ్బరికాయ కర్రీ. సో చాలామంది బొబ్బరికాయలు నువ్వుల పొడి కానీ కుడుకల పొడి కానీ అట్లా వేసుకొని చేసుకుంటారు కదా, అట్లా చేసుకోకుండా ఇట్లా నార్మల్గా చేసుకుంటేనే మనకి ఆ వెజిటేబుల్స్లో ఉన్న ఫ్లేవర్ కానీ దానిలో ఇమ్యూనిటీ కానీ ఉంటుంది. అంటే తిన్న ఒక ఫీలింగ్ ఆ ఫ్లేవర్తో తింటాం అన్నమాట. ఏదేదో చేస్తూ ఏదేదో వేస్తూ చేసుకునే అన్నీ కూడా వేస్ట్. సో చాలా సింపుల్గా ఇట్లా చేసుకోండి, బాగుంటుందని చెప్తున్నాను అంతే. నార్మల్గా ఇంకా ఆయిల్, వెల్లుల్లిపాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు అండ్ మెంతి కూర కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని టేస్ట్కి సరిపడంత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే రెడీ అయిపోతుంది ఈ బొబ్బరికాయ కర్రీ. చాలా మందికి ఇష్టం అన్నమాట. సో మన బీన్స్ కదా, సో అంటే సీడ్స్ కదా, మనకి
ఇష్టం ఉంటాయి మ్యాక్సిమం వరకు. అండ్ ఈ కర్రీస్లలో ఉప్పు కారం మంచిగా వేసుకొని ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. నేనైతే ఇట్లా చాలా సింపుల్గా ఇట్లాంటి ధనియా పౌడర్ లాంటివి అట్లాంటివి కాకుండా చాలా సింపుల్గా చేసుకుంటేనే బాగుంటుంది అనేది జస్ట్ చూపిస్తున్నాను అంతే. అండ్ ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో లైక్ చేయడం చేయకపోవడం అది మీ ఇష్టము. సో నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేస్తారు. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ ఇంతే ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఎలాంటి వీడియోస్ కావాలనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.